లెట్స్ మేక్ సాంబార్. ఈ విధంగా కొంచెం కందిపప్పును తీసుకొని వాష్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొని అందులో ఈ విధంగా కందిపప్పు సరిపడా వాటర్ వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకోండి, అది ఉడికించుకోండి. ఆ తర్వాత కొంచెం చింతపండు తీసుకొని ఈ విధంగా నానేసుకోండి. తర్వాత టమాటా, దోసకాయ, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, కొన్ని మునక్కాయలు, అదే విధంగా కరివేపాకు తీసుకున్నానండి. ఆ ప్లేస్లో మీరు ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చండి. ఆ తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి ఈ విధంగా వేంపుకోండి. ఇవి మంచిగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అది కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం ఒకసారి ఆయిల్లో ఫ్రై కావాలండి. ఈ తర్వాత క్యారెట్ వేస్తున్నానండి. క్యారెట్ అనేది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ దానిని వేస్తున్నానండి. అవి మగ్గిన తర్వాత మునక్కాయలను కూడా యాడ్ చేస్తున్నానండి. అవి కూడా మంచి ఆయిల్లో కలుపుకొని ఫ్రై అయ్యే విధంగా వెయిట్ చేయాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ ఆ తర్వాత దోసకాయలు వేసుకుంటున్నానండి. దోసకాయలు అనేటివి కొంచెం తొందరగా ఉడికిపోతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేస్తున్నానండి. ఇవి మగ్గిన తర్వాత మళ్ళీ టమాటాలను కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకుంటున్నానండి. ఇవి కొంచెం మగ్గేంత వరకు మనం వదిలేయాలండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ వేస్తే కొంచెం అన్నీ తొందరగా ఉడికిపోతాయి కదండి. ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కారం కూడా టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇలా కారం వేసుకొని అవి మంచిగా అందులో మనం ముందుగా ఆల్రెడీ నానేసుకున్న చింతపండు రసంను కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పును కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా వదిలేయండి. ఆ తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఇలా మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత మనకు సరిపడా వాటర్ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేయండి. ఆ తర్వాత కొంచెం ఇలా కలుపుకొని కరివేపాకును కూడా యాడ్ చేయండి. ఈ ప్రాసెస్లో చేసే సాంబార్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత కొంచెం ధనియా పౌడర్, జీలకర్ర, మెంతుల పౌడర్ యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. వాసన అయితే గుమగుమలాడుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.